అధికారుల నిర్లక్ష్యంతో విజయ డైరీ నష్టాల బాట పడుతోంది. ఒకవైపు రోజురోజుకి పాల సేకరణ తగ్గుతుంటే మరోవైపు ఏపీలో నిల్వ ఉన్న 30 కోట్ల మిల్క్ పౌడర్ పనికి రాకుండా పోయింది. దీంతో డైరీ అధికారుల తీరుపై సర్కార్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు మాత్రం సంస్థను లాభాల బాట పట్టిస్తామంటున్నారు. విజయ డైరీని సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బ్రాండ్ ఇష్యూ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు స్టాక్ వివాదం తెరపైకొచ్చింది. ఉమ్మడి విజయ డైరీలో ఉన్న పాల నిల్వలను అప్పటి అధికారులు పౌడర్ చేయించారు. డైరీ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లాల్పేటలో ఉంటే కొందరు అధికారులు మాత్రం ఏపీలోనే పౌడర్ చేయించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అది కూడా ఏపీ నుంచి పాలు కొనుగోలు చేసి అక్కడి నుంచి ఇక్కడికి తరలించారు. పాడి రైతులను ఆదుకోవడానికి 2015 నవంబర్ నుంచి ప్రతి లీటర్ పాలకు ₹4 ప్రోత్సాహకంగా అందిస్తోంది ప్రభుత్వం. దీన్ని ఆసరాగా చేసుకుని విజయ డైరీలో కొందరు అధికారులు రైతు నుంచి కాకుండా ప్రైవేట్ డైరీల నుంచి కొనుగోలు చేశారు. పెద్ద ఎత్తున సేకరించిన పాలను మిల్క్ పౌడర్ గా చేయించారు. ఈ ప్రాసెస్ లో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం గుంటూరులోని సంగం డైరీ, ఒంగోలు డైరీలో 30 కోట్ల విలువ చేసే మిల్క్ పౌడర్ నిల్వలున్నాయి. మిల్క్ పౌడర్ కాల పరిమితి కేవలం 8 నెలలే ఉంటుంది. అయితే మిల్క్ నుంచి పౌడర్ గా కన్వర్ట్ చేసినందుకు ఏపీకి కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే డిలే అవుతుందని చెబుతున్నారు విజయ డైరీ అధికారులు. లైఫ్ టైం ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చింది అది యాక్చువల్గా. సో ఇప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి మనకేమీ రాలేదు కమ్యూనికేషను. అంటే మొన్నటి వరకు ఏంటి అని అంటే దానికి నిలువ పెట్టాం కాబట్టి గోడౌన్ రెంట్ తర్వాత మిగతావన్నీ అడుగుతూ వచ్చారు. ఇప్పుడు అది అడగట్లేదు అన్నట్టు దెన్ విల్ సీ. అంటే పాలు మనం అదంతా లెక్కలిస్తే ఆల్మోస్ట్ 30 crores వర్త్ 850 మెట్రిక్ టన్స్ పౌడర్ ఉంటుంది, 300 మెట్రిక్ టన్స్ వెన్న. ఈ 2 ప్రోడక్ట్స్ కలిపితే ఆల్మోస్ట్ అంతకే వస్తుంది. 30 కోట్ల పౌడర్ వేస్టేజ్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక పాల సేకరణలో కూడా జిల్లా స్థాయి అధికారులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మొన్నటి వరకు ప్రతిరోజు 4.5 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తే ఇప్పుడు 3.5 లక్షల లీటర్లకు పడిపోయింది. విజయ డైరీని లాభాలు నడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు అధికారులు. పాల సేకరణ పెంచడంతో పాటు ఎప్పటికప్పుడు బిల్ క్లియర్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పర్యవేక్షణ కోసం జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ను నియమించామన్నారు. జిల్లా స్థాయి అధికారులు చొరవ తీసుకుంటున్నారు, కానీ మెయిన్ ఈ ప్రాబ్లమే మనకు క్యాష్ డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళు ఇవ్వడం వల్ల రైతుకు అది సులభంగా ఉంది కాబట్టి, అట్లాగే వాళ్లకు సేకరించిన దాంతో కొంత అమౌంట్ పాల ధర కూడా కొంతమంది ప్రైవేట్ వాళ్ళు పెంచారు. దానివల్ల కూడా రైతులు కొంత ప్రైవేట్ వాళ్ళకు పోయడానికి మొగ్గు చూపారు. సో ఇప్పుడు మనం 4 రూపీస్ ఇన్సెంటివ్ కలిపితే అది మంచి రేటు రైతుకు కూడా. సో దాంతో మిగతా రైతులు కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. విజయ డైరీలోని కొందరు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అప్పుడే సంస్థ లాభాల బాట పడుతుందంటున్నారు కార్మికులు.